గేర్ అప్స్ అందరికి కూడా రెడీగా అయితే ఉండండి. మనకైతే ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ నీల్ మూవీ గురించి చాలా అప్డేట్స్ అయితే చూసాం. చాలా రోజుకు ఒక అప్డేట్స్ కానీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ప్రతి ఒక్కటి అందిస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా ప్రశాంత్ నీల్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి తను తగ్గట్టుగా షూటింగ్కి రెడీ అయితే అవుతున్నాడు. మొత్తం ఏదేది కావాలో ఏ లొకేషన్లో సెట్లు ఉండాలో అన్ని ప్లాన్ అయితే చేసుకుంటున్నాడు అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఇప్పుడు ఇంకా షూటింగ్కి టైం అయితే పడింది, సో దగ్గర పడింది చెప్పి ఫస్ట్ టైం నాకు తెలిసి ఇప్పుడు జోర్డాన్ షెడ్యూల్లో కూడా మన హీరోనితో సాంగ్స్ ఉన్నాయో లేవో తెలియదు, లేకుంటే తను వెళ్ళిందో లేదో కూడా క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే తన సోషల్ మీడియా హ్యాండిల్లో కానీ ఎక్కడ కూడా కానీ తన పోస్టులు పెట్టడం కూడా మనం చూడలేదు. సో ఎవరు మన ఎన్టీఆర్ నీల్ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న రుక్మిణి వసంత్ గారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్లో పార్టిసిపేట్ చేసినట్లు ఎక్కడ కూడా వార్తలు అయితే వినిపించలేదు. తన హీరోయిన్గా కన్ఫర్మ్ అయినప్పుడు కూడా తనతో సీన్స్ అనేవి ఇప్పటికి ఇంకా తీసారా లేదని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషలీ అప్డేట్స్ ఇస్తున్న నాకు కూడా తను ఏంది అంత సీక్రెట్గా పెడుతున్నారు, ఏమైనా జోర్డన్లో సీన్లు తీసారా లేకుంటే కర్ణాటకలో అంతకుముందు షూటింగ్ చేస్తారు అక్కడ ఏమైనా సీన్లు తీసారా, ఏమి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు అయితే రాలే మనకి. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు రుక్మిణి వసంత్ గారు అయితే హైదరాబాద్ అయితే రావడం జరిగింది. ఎస్పెషలీ ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ కోసం అయితే తనైతే రావడం అయితే జరిగింది. మా అందరికీ తెలుసు రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద సెట్లు అయితే వేస్తున్నారు 40 రోజులకి షూటింగ్ కోసం. సో ఆ షూటింగ్లో తను పార్టిసిపేట్ చేయడానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి ఉన్న సీన్లు తీయడానికి అయితే టాకీ పార్ట్ అంటారు దీన్నే, అంటే డైలాగ్తో ఉన్న సీన్స్ అయితే తీయడానికి అయితే తనైతే వచ్చేసింది. అలాగే ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు రామోజీ ఫిలిం సిటీలో, ఎంతవరకు నిజమో తెలియదు. దాని మీద క్లారిటీ వస్తే మళ్ళీ వీడియో చేసి అయితే చెప్తే అయితే రావడం అయితే జరిగింది. సో తను ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన ఫిక్స్ ఇవే, మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలని చెప్పి అయితే వేస్తున్నాను. మరి మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఈ మే 19th మనకి అప్డేట్ అయితే వస్తుందిలే, కానీ ఈ ఉగాదికి ఏమైనా అప్డేట్ వస్తుందా రావాలని చెప్పి ఎంతమంది కోరుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.